ఉన్నావని నీ మీద ఆనుకుని అందరికీ దయచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. అనుదినం నీ మీద ఆనుకుని కృపలను మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, 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 విన్నపలాలకి ఇస్తున్న దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయనా నాయనా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన 24 దూతలతో పెద్దలందరితో ఏకోపించేవాడా, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేకమైన భాషలు మాట్లాడే శక్తిని మాకు దయచేయండి ప్రభా. అయ్యా భాషలు మాట్లాడుకుని చేస్తున్న శాతాను తలంపులను శాతాను ఆలోచనలు నాయన ఇప్పుడే స్నామంలో పెరిగిపోయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరిగో నాయన గూగుల్ మీట్లకు నాయన అనేక మంది వారు చేరిన ప్రభాని దినం ఆరాధించడానికి మీరు సహాయం చేయండి ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి పాత వారు రావడానికి కొత్త వారు నాయన రావడానికి నాయన అయ్యా నాయన మీరు సహకారులు ఉండే కృపలను దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. స్తుతులకు ఆశ్రయుడైన వాడా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేం ప్రభా. నా తండ్రి అడిగిన వెంటనే తల్లిదండ్రులు ఇస్తారో లేదో తెలియదు కానీ నాయనా అడిగిన వెంటనే నేనున్నానని ముందుకు వచ్చే కృపనిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. తల్లివలే ఆదరించి తండ్రిలా పోషించేవాడా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా మీరు మాలో ఉండండి దేవా. మీకు వందనాలు 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 స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి ఈ రోజు నా తండ్రి నాయన పాటలు పాడుచుండగా నా తండ్రి మాకు చక్కని స్వరాలను దయచేయండి తండ్రి. అయ్యా పాటలు పాడుచుండగా నా తండ్రి మీరు మాలో ఉండండి దేవానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అలాగే ఆరాధన నడిపిస్తున్న బాబు గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆత్మతో సత్యంతోనైనా ఆరాధించే శక్తి నా బిడ్డకు దయచేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ తాకిడి నా బిడ్డకు దయచేయండి తండ్రి. నీ ఆత్మలో జీవించే జీవితంగా బిడ్డ జీవించే జీవితాలుగా మార్చబడాలి ప్రభా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి నాయన కీర్తన భాగం చదువుచుండగా నాయన అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ఇదిగో నా తండ్రి నాయన వాక్యం చెప్పుచున్న దైవ సేవకులు నాయన కోరమాడు పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డను మీ సిలువ సాటు మరుగుపరచండి. మీ నోటి కొరవలు వాడుకోండి ప్రభా. ఆ బిడ్డను మీరు అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి నాయన. వాక్యమైన విత్తనాలు విత్తుచుండగా నాయన విత్తబడిన వాక్యం నాయన దున్నబడుమును భూముల వల్ల నాయన అభివృద్ధి పొందుటకు మీరు సహాయం చేయండి అయ్యా. నూరంతలుగా వెయ్యంతలుగా ఫలించుటకు మీరు సహాయం చేయండి ప్రభా. అనేక ఆత్మ ఫలాలు ఇచ్చే కృపను దయచేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఎవరికైతే ఏ తలాంతులు ఇస్తున్నావో తండ్రి నాయన ఆ తలాంతుల వల్ల మేము వాడుబడటకు మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా మాకు ఇచ్చిన తలాంతులు నాయన మేము భూమిలో పాతి పెడుతున్నామేమో ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా మేము భూమిలో పాతి పెట్టే వారి వలే కాదు నా ప్రభా నాయన అనేక మందికి పంచిపెట్టే వారి వల్ల మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా నాయన. అనేక మందికి సువార్తగా మమ్మల్ని లేవనెత్తబడండి తండ్రి నాయన. అయ్యా 20 ఏళ్ళగా ప్రార్థించినప్పటికీ నాయన అయ్యా మేము ఎక్కడైతే వేసామో అక్కడే గొంగులేసి అక్కడే ఉన్నట్టున్నాం ప్రభా. అలా మేము ఉండకూడదు నా తండ్రి. మమ్మల్ని సువార్తికులు లేవనెత్తండి తండ్రి. పరిచారకులుగా లేవనెత్తండి ప్రభా. నాయకులుగా లేవనెత్తబడాలి కృపను దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా 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 నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంకా తినే వరవలు తాగే వరవలు ఉంటున్నాం మమ్మల్ని క్షమించండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీ సువార్తికులుగా నాయన అనేక జనాంగానికి నాయన సువార్త చెప్పే బిడ్డల వలె మమ్మల్ని వాడుకోండి ప్రభా నాయన. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ లోక భాగ్యాల కోసం ఎదురు చూస్తున్నాం మేము ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి. క్షమించండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా నీ ఆత్మలో జీవించే జీవితాలుగా మా జీవితాలు మార్చిపడటకు నా తండ్రి మీరు సహకారులు ఉండే కృపలు దయచేస్తున్నవాడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా దేశంలోని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు కలగజేసే కృపను దయచేయండి తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నాయన మీకు ఇష్టం కాదు నా ప్రభా. నశించిపోయిన ఆత్మలు వెతుకు పట్టుకున్న వాడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే రక్షణ లేకుండా ఎదురు చూసిన బిడ్డలందరికీ రక్షణ దయచేయండి అయ్యా. యేసయ్యా మీకు వందనాలయ్యా. మా దేశం మీదకి ఎటువంటి భూకంపాలనైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీ భద్రతను దయచేయండి. కరువులు ఆటంకాలను నాయన యేసు నామములో తొలగించండి ప్రభా నాయన. యేసయ్యా నా తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నేను వెతికే కనులను దయచేయండి తండ్రి. నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి తండ్రి నాయన. ప్రార్థించే వారిని మీరు లేవనెత్తండి తండ్రి. ప్రార్థన పరులను మీరు లేవనెత్తండి దేవా. యేసయ్యా నాయన ఇదిగో రాయన రాబోయే ఉగ్రత కొరకు నాయన మేమందరూ నా తండ్రి ప్రార్థించుటకు ముందుండే
కృపణ దయచేయండి ప్రభా. మీకు వందనాలయ్యా. అయ్యా మాలో నిద్రమత్తులతనాలు తొలగించండి, సోమరితనాలను తొలగించండి తండ్రి. మీరు అక్కడికే సిద్ధపాటు కలిగి ఉండే కృపణ దయచేయండి తండ్రి. ఆనాడు 5 కన్యకులు ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉన్నారు ప్రభా, అటువంటి సిద్ధపాటును మా అందరికీ దయచేయండి ఆయన. 5 కన్యకులు నాయన అయ్యా వాళ్ళ డ్యూటీలు సిద్ధం చేసుకుని నా తండ్రి మెలకువ కలిగి ప్రార్థించారు ప్రభా. మెలకువ గల ఆత్మను మాకు దయచేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు స్తోత్రాలు అయ్యా. ఎత్తబడే గుంపులో మేమందరం ఉండేటికి సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా నేను నా ఇంటి వారు యెహోవా సన్నిధించరని కృపను మా అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా రక్షణ లేకుండా ఉన్న బిడ్డలకు రక్షణ దయచేయండి, వారు మనసు కలుగజేసే కృపను దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ ఉదయకాల ప్రార్థనని మీరు ఆలకించి మాకు జవాబులు దయచేస్తున్నారని నమ్ముచు నాయన. చివరి ఎరుసలేములో సమాధానం దయచేయండి, ఈదులకు రక్షణ దయచేయండి, సార్వత్రిక సంఘాలకు నీ క్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన హేమావతి గారికి వందనాలండి. వందనాలమ్మా. అండి మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. అన్ని ఆమేన్. ప్రార్థనలు దయచేయును గాక. ఆమేన్. 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 కొన్ని అంశాలను బట్టి ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్నట్టు వరలక్ష్మి గారు చేస్తారు. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, రాబోయే గారు మరి ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 మహోన్నతుడా. వరలక్ష్మి గారు, మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో మేము ఇట్టి రీతిగా ప్రార్థన చేయడానికి నాయన మాకందరికీ నాయన ఈ కృప దయచేసినందుకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాకంటే ముందుగా నాయన సహోదరులు చేసిన ప్రార్థనని ఆలకించి ఉన్నారు ప్రభా. ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేస్తున్నందుకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన మేమైనా ప్రభా పెందల కడి నాయన లేచి మద్దలేని మరి నీ సన్నిధిని ఎలాగైతే వెతికిందో ప్రభా ప్రభా మరి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. ఒట్టివారిగా వచ్చిన మమ్మలను ప్రభా నిండు ఆత్మలతో నింపమని అడుగుతున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా ప్రార్థన ధన్యత నాయన మాకిచ్చినట్లుగా అనేక మంది బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి ఇదిగో ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాము. షుగర్, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్ తో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మరి ఎవరిని కూడా నాయన మరి షుగర్, బీపీ నాయన మరి ఎన్నో రకాలుగా వేధిస్తుంది ప్రభా. అయ్యా మరి ఎక్కువైపోయి చాలా మంది బిడ్డలు మరి కిడ్నీలు పాడైపోతున్నాయి ప్రభా. అటు వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతే నాయన కిడ్నీలో మరి తో బాధపడుతున్నారో ప్రభా, ఎవరైతే కిడ్నీ రాళ్లతో బాధపడుతున్నారో, ఎవరైతే నాయన దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో ప్రభా, ఇదిగో అందరికీ నాయన మరి విపరీతమైన మరి వైరస్ ఫీవర్ నాయన మరి జ్వరాలు, దగ్గులు, రొంపలతో మరి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను కూడా నాయన ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా ఆ రోగం నుండి మమ్మల్ని రక్షించండి దేవా, నీకు వందనాలు. అందరికీ నాయన మరి ఇప్పుడు వచ్చిన వైరస్ కి అయితే దగ్గు విపరీతంగా వస్తుందని మరి తెలుసుకున్నాం ప్రభా. అయ్యా మరి లోకంలో ప్రభా ఆ వ్యాధి నాయన నిర్మూలన చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన సమాధానం దయచేయండి ప్రభా. సమాధానం లేక ఎంతో మంది బిడ్డలు ప్రభా. అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు తండ్రి. భార్య భర్తల మధ్య సమాధానం లేదు నాయన. అయ్యా మరి ప్రతి ఒక్కరికి ఇరుగు పొరుగు వారి మీద సమాధానం లేకుండా ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అయ్యా నన్ను పోలి నడుచుకోమన్నావు ప్రభా. నీలో ఉన్న ప్రేమను మాకు ప్రసాదించండి దేవా, నీకు వందనాలు. ప్రేమ లేని వాడు నా వాడు కాదన్నాడు ప్రభా. ఇతరులకు మీ ప్రేమ పెంచిపెట్టే వారముగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అయ్యా లోక ప్రేమ అయితే మాకొద్దు ప్రభా, అది శాశ్వతముగా ఉండదు ప్రభా. అయ్యా ఎవరైతే మరి ధనం ఉంటుందో వారినే ప్రేమిస్తారు నాయన. అయ్యా ఎవరైతే నాయన హోదాలో ఉంటారో వారిని ప్రేమిస్తారు ఈ లోక మనుషులు ప్రభా. అయ్యా నువ్వు అలా ప్రేమించి ధనవంతులను ప్రేమించేవాడవు కాదు తండ్రి. అయ్యా మరి నువ్వు ప్రేమామయుడు ప్రభా. అందరినీ ప్రభా ప్రేమించే దేవుడవు తండ్రి. అట్టి ప్రేమ మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇరుగు పొరుగు వారి మధ్య అయ్యా మరి మేము సమాధానంగా ఉండని కృప చూపించండి అయ్యా. అయ్యా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నావు. పొరుగు వారిని ప్రేమించే మంచి మనసు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా.
అలాగే నా తండ్రి యేసయ్య మరి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వారిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. మంచం మీద పడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చాలా మంది బిడ్డలు నాయన చాలా సంవత్సరాలు అయిపోయినప్పటి నుంచి కూడా మంచం మీదే ఉంటున్నారు ప్రభా. అట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వెనకాల ఉన్న వారు నాయన పరిచర్య చేయలేకపోతున్నారు ప్రభా. అయ్యా ఒక్కసారి వారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నా తండ్రి చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా చంటి బిడ్డలు నాయన మరి నాయన ఏది వచ్చినా నాయన చెప్పడానికి నోరు ఉండదు కదా నాయన. అయ్యా అట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయండి బాబు, నీకు వందనాలు. అలాగే నాయన యవనస్తులు జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా యవనస్తులు లోకంలో పడిపోతున్నారు ప్రభా. లోకమైన బంధకంలో ఉంటున్నారు ప్రభా. అయ్యా నిన్ను విడిచిపెట్టిన ఆయన లోకానికి దగ్గర అవుతున్నారు ప్రభా. అట్టి వారిని ఆయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా పాపం అనే ఊబులో పడిపోతున్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. ఇదిగో నా తండ్రి యేసయ్య వృద్ధులు జ్ఞాపకం చేసుకో ప్రభా. వారు నాయన వృద్ధాప్యం వచ్చింది, మేము నడవలేకపోతున్నాం అనుకుంటున్నారు ప్రభా. అయ్యా చేయబట్టి నడిపించే దేవుడు నీవని వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా మరి తల్లిదండ్రులను విడిచిపెట్టిన మరి బిడ్డలు ఉన్నారు తండ్రి. అయ్యా తల్లిదండ్రులు ఎక్కువైపోయి ప్రభా. తల్లిదండ్రులను పట్టించుకోకుండా ప్రభా. అయ్యా ఇదిగో వృద్ధురాశ్రయంలో జాయిన్ చేస్తున్నారు ప్రభా. అట్టి వారిని కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా రుద్రాశ్రమంలో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం అయ్యా.